జై భారత్ జై భారత్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యా బుద్ధులు అందిస్తున్న మా ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. ఐఎమ్ శాంతి, స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్. మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువుని పీల్చుతున్నామంటే అందుకు కారణం ఎందరో మహనీయుల స్వాతంత్ర సమర యోధుల త్యాగఫలం. అలాంటి స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చిన మహనీయులు ఎందరో, వారందరి గురించి ఎంతమందికి తెలుసు? వీరుల త్యాగాల గురించి, మహనీయుల గొప్పతనం గురించి మాట్లాడుకోవడం భారత పౌరులుగా మన కర్తవ్యం. సరిగ్గా 200 ఏళ్ల కిందట మాట. వేలాది ఏళ్లుగా సంస్కృతి వెలుగుల ప్రజ్వరిల్లుతున్న భారత జాతి పరాయి పాలన చేతుల్లోకి చేజారి నిరాశతో, నిస్పృహతో గడుపుతున్న రోజులు. వేదాల సాక్షిగా ఉన్నత జీవన విధానాన్ని, ఆధ్యాత్మికత ఆనంద రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన భారత జాతి భయంకరమైన ఆత్మన్యూనత భావంతో కొట్టు మిట్టాడుతున్న కాలం అది. అటు చూస్తే పరాయి పాలన, ఇటు చూస్తే ఐక్యతా లోపం, అటు చూస్తే పాలకుల దోపిడీ, ఇటు చూస్తే మూఢాచారాల తాకిడి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న భారతదేశంలో జనవరి 12, 1863లో జన్మించారు ఒక వ్యక్తి. ఆయన తెల్లవారి పాలన కారణంగా నల్లటి చీకట్లో కమ్ముకుంటున్న భావి భారత సంస్కృతిని వెలిగించే జ్యోతి అవుతారని, మన భారత సంస్కృతికి శక్తి అవుతారని ఎవరు ఊహించలేరు. ఆ వ్యక్తి పేరే స్వామి వివేకానంద. ఈ దేశపు చరిత్ర పేజీల్లో బంగారు అక్షరాలతో తన పేరును లిఖించుకున్న అసామాన్యుడు స్వామి వివేకానంద. ఎముకలు కుల్లి వయసు మళ్ళిన సోమరులాగా యువత బ్రతకవద్దు అని చెప్పారు. తరతరాల ఖ్యాతిని మర్చి నిస్తేజంతో నికరిస్తున్న యువత నరాల్లోనూ జవసత్వాలు నింపారు. నెత్తురు కక్కుకుంటూ నేలకి రాలిపోయేలోపే నిప్పులు చిమ్ముకుంటూ నీటికి ఎగరమని, అనంత శక్తి సంపన్నమైన హృదయంతరాలని జ్యోతిని ప్రజ్వలింపజేయమని కంచు గొంతుకతో ఉపన్యాసాలు ఇచ్చి యువత మెదడుకు పట్టిన తుప్పు వదిలించారు. ఇనుప కండరాలతో బ్రతుకు సంఖ్యలకు గుణపాల దెబ్బరుచి చూపించమన్నారు. ఉక్కు నరాలతో తుక్కు తుక్కు చేసి సమస్యలకు సమాధులు కట్టమన్నారు. మన భారతదేశ శక్తి ఏమిటో, మన భారత సంస్కృతిలోని యుక్తి ఏమిటో సర్వమత సమ్మేళన వేదికగా చాటి చెప్పి మన భారతదేశ సమున్నత సంస్కృతి సౌరభాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగులోనూ అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని, ప్రతి సందేశంలోనూ గొప్ప ఆశయాన్ని యువతకు కానుకగా ఇచ్చిన వ్యక్తి, ఒక శక్తి స్వామి వివేకానంద. ఆ మహనీయుడు ఈ నేల మీద నడయాడి 150 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి భారతీయ యువత తమ లక్ష్యాలకు దూరంగా జరుగుతూ పాశ్చాత్య సంస్కృతిలోని భోగలాలసతకు మోహితులై తమ జీవితాలను సమస్యల సుడిగుండంలో దింపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లోని మంచికి దూరం జరిగి చెడును మాత్రమే తోడుగా భావించి తమని తాము వంచుకుంటున్నారు. మరి మరోసారి ఆ మహనీయుడు మరో జన్మనెత్తాలా? మరలా యువత భవితకు బాటలు వేయాలా? లేదు నేస్తమా. మన జీవితాల్లోకి కొత్త వెలుగులు చూపేందుకు ఆయన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఆయన ఉపన్యాసాల్లోని ఒక్క వాక్యం చాలు, ఆయన రాతల్లోని ఒక్క పేజీ చాలు, ఆయన అడుగుల్లోని ఒక్క అడుగు చాలు మనల్ని మార్చుకునే అవకాశాన్ని మనకు అందివ్వడానికి. మారాలనే తపన నీలో ఉంటే అదిగో ఆయన మీ గుండెల్లోనే అనంత శక్తి సంపన్నుడై కొలువై ఉన్నాడు. సరిగ్గా చూడు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు పాపపైన రేపైనా విజయం సాధ్యమవుతుంది. నీ వెనుకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. మందలో ఒక్కరిగా కాదు, 100లో ఒక్కరిగా ఉండటానికి ప్రయత్నించు. జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అయినా మరణం లేని మనుషులకి మరో జన్మ ఎక్కడిది? మేమంతా భారతీయ యువత అని చెప్పుకుంటాం కదా. ఎంతమందికి ఈ భారతదేశ చరిత్ర తెలుసు? ఎంతమందికి వివేకానంద తెలుసు? స్వామి వివేకానంద తెలిస్తే ఆయన జీవన చరిత్ర ఎంతమందికి తెలుసు? అవే నీకు తెలియదు. మగధీర సినిమాలో కానీ ఇంకేదైనా సినిమాలో కానీ ఒక్క డైలాగ్ వచ్చిందంటే చాలు మనలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అవి మన జీవితాలకు ఉపయోగపడవు కాబట్టి. ఒక అర్జున్ రెడ్డి మాత్రమే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఒక పుష్ప మాత్రమే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, అరే బాబా మన దేశం కోసం తన మొత్తం ప్రాణాలు పనంగా పెట్టిన ఒక భగత్ సింగ్ కానీ, ఒక సుఖ్దేవ్ కానీ, ఒక రాజ్గురు కానీ, ఒక సుభాష్ చంద్రబోస్ కానీ, ఈ దేశ అట్టడుగు వర్గంలో జన్మించి ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు తెలియదంటే ఈ దేశ చరిత్రలో బ్రతకవచ్చు అని మీరు నేను కళతో చూసే అవకాశాన్ని కల్పించిన అత్యంత నీతిపరుడు, చిట్ట చివరి క్షణం వరకు కూడా ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చి తన జీవితాన్ని రోల్ మోడల్ గా ఇచ్చిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నీకు తెలియదంటే నువ్వు ఎలా భారత యువత అవుతావు?
నేను నా దేశం, ఈ రెండిట్లో నా దేశమే ముఖ్యమైనది. పుస్తకాలు చదివి వదిలేయడం వల్ల ప్రయోజనం ఏముంది? చదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట? ప్రపంచంలో 750 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. ఎంతమంది చరిత్రను తిరగరాసే విధంగా జీవిస్తున్నారు? ఆనాడు అంటరాని తన అస్పృశ్యత రాజ్యం ఏలుతున్న సమయాన కనీసం తిరిగి అడగడం కూడా తెలియని సమాజంలో ఉన్నప్పుడు అంబేద్కర్ తన చదువును కొనసాగిస్తూ అంటరాని తన అస్పృశ్యత గురించి పోరాడి గెలిచిన వీరుడు, ప్రపంచం మొత్తం అంగీకరించిన మేధావి, యావత్ భారతదేశ ప్రజల తల రాతలను రాసిన యోధుడు. బ్రతికితే అలా బ్రతకాలి, అంతేగాని సాదాసీదాగా పుట్టామా, పెరిగామా, తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, మన ఇంట్లో వాళ్ళు బాగున్నారా? ఇంకా చెప్పాలంటే మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి మనము అంబేద్కర్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం? కనీసం మనం ఉంటున్న ఊరికి, ఉంటున్న వీరి వారికి, ఉంటున్న సమాజం వారికి ఎటువంటి సహాయం కూడా చేయని పరిస్థితిలో ఉన్నాం. ఎంతమంది ఉన్నత ఆశయాన్ని కలిగి ఉన్నారు? ఓ భారత యువత, ఓ ధీర యువత, నువ్వు పుట్టుకతోనే అపారమైన శక్తి సంపన్నుడివి, నువ్వు పుట్టుకతోనే మేధావివి. నువ్వు ఈ భారత గడ్డపై స్వార్థంతో బ్రతికితే యోధుడిగా వెలుగుతావు. స్వార్థం అంటే కుళ్ళు కుతంత్రం కాదు. స్వామి వివేకానంద మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వు సంస్కరించుకో. అలా నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది, నీ కుటుంబం మారితే నీ గ్రామం మారుతుంది, నీ గ్రామం మారితే జిల్లా మారుతుంది, జిల్లా మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. అప్పుడు మన భారతదేశం మొత్తం నవ యువ శక్తితో తేజోభవంతమై ప్రజ్వరిల్లుతుంది. ఈ సంస్కరణ నా నుండి ప్రారంభం కావాలి, మన నుండి ప్రారంభం కావాలి, మన గ్రామం నుండి ప్రారంభం కావాలి. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మీ భాగస్వామ్యం ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఇక్కడ కూర్చున్నారే, మిమ్మల్ని అడిగేది గట్టిగా చెప్పండి, మీ భాగస్వామ్యం ఉంటుందా? ఉంటే నువ్వు భారత పౌరుడివైతే నాతో పాటు చెప్పు, జై భారత్, జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. Very good, motivational and encouraging.